హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి బెండకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు, ఇగురు వండుతున్నప్పుడు, పులుసు వండుతున్నప్పుడు మనకి జిగురుగా వస్తుంటుంది కదా, అలా జిగురు రాకోకుండా ఒక చిన్న టిప్తో నేను ఫ్రై చేస్తున్నానండి. నేను ఇక్కడ 6-5 బెండకాయలు తీసుకున్నాను. మనం కిలో బెండకాయలు కూడా ఇదే టిప్స్ పాటిస్తే మనకి జిగురు అనేది అస్సలు ఉండదండి. ఇలా వాటర్తో శుభ్రంగా కడిగి మనం ఇలాగా చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి ఫ్రైకి. ఇలాగా కట్ చేసుకుంటున్నప్పుడు నైఫ్కి జిగురు కనుక అంటుకుంటుంటే నైఫ్కి కొద్ది ఆయిల్ రాసుకుంటే జిగురు అనేది నైఫ్కి అంటుకోదు. ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక గిన్నెలోకి కానీ 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు పెరిగిని ముక్కల్లోకి వేసుకుండి కలుపుకోవాలి. మనకి ఇలాగా పెరుగు కలుపుకుంటే అసలు జిగురు అనేది ఉండదండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి చూడండి, మనకి పెరుగు కలిపిన తర్వాత ఎంత జిగురుగా ఉందో. ఈ ముక్కల్ని కళాయిలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆయిల్ వేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనము ముందు ఫ్రై చేస్తున్నప్పుడు 1 నిమిషం వరకు చాలా జిగురుగా ఉంటుందండి. ఈ జిగురు పోయిన తర్వాత కొద్దిగా 1 స్పూను ఆయిల్ని వేసి ఫ్రై చేసుకుంటే అసలు జిగురు అనేది ఉండదండి. మనకి ఇక్కడ నేను కొద్దిగానే ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కళాయిలోను. ఇలా చక్కగా ఫ్రై అయితే మనకి అస్సలు జిగురు అని ఉండదు. పెరిగేసామన్న విషయం కూడా మనకి ఎవరికీ తెలియదండి. మనం పెరుగు బదులు నిమ్మరసాన్ని కూడా వేసుకున్నా కూడా జిగురు ఉండదండి. కానీ ఫ్రై చేసుకుంటే పుల్లగా అనిపిస్తుంది. అందు గురించి పెరుగు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు దినుసులు కళాయిలో వేసుకుంటే ఈ తాలింపు దినుసులు ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసుకోండి, కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. లాస్ట్లో కొద్ది చిటికెడు పసుపును వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.